ఈ వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనసుకు హత్తుకునే అంశాన్ని చూడబోతున్నాం. ప్రతిరోజు మనందరం ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు గతంలో జరిగిన అపజయాలు, చేసిన పొరపాట్లు ఒక పెద్ద భారంలా మనల్ని ఎంతో కృంగిదీస్తూ ఉంటాయి. అవును కదా? అయితే ఈరోజు మనం ఆ భారాలన్నింటినీ పక్కన పెట్టి ఒక సరికొత్త బలాన్ని, నూతన ఉత్సాహాన్ని ఎలా పొందుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. మన దైనందిన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఎలా పొందాలో ఇప్పుడు చాలా స్పష్టంగా చూద్దాం. సరే, ఇప్పుడొక ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. ఒక ఊర్లో ఎప్పుడూ ఎంతో దిగులుగా, విచారంగా ఉండే ఒక వ్యక్తి ఉండేవాడు. తన గతకాలపు తప్పులు, జీవితంలో ఎదురైన అపజయాలను తలచుకొని అనునిత్యం మదనబడిపోయేవాడు. ఒకరోజు అతను ఆ నిరాశ నుండి బయటపడటానికి అవసరమైన బలం కోసం ఒక వృద్ధ దైవజనుణ్ణి కలవటానికి వెళ్లాడు. ఆయన్ని కలిసి తన బాధనంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అతనికొక చిన్న కాని అద్భుతమైన పాఠం నేర్పించాలనుకున్నాడు. ఆయనొక ప్రశ్న అడిగాడు. ఒక గ్లాసు నీటి బరువు ఎంత ఉంటుంది అని. ఒక్కసారి ఆలోచించండి, ఎంతో ఉంటుంది? ఆ వృద్ధ దైవజనుడు ఆ వ్యక్తి చేతికి ఒక ఖాళీ గ్లాసు ఇచ్చి దానిని అలాగే పైకి పట్టుకోమని చెప్పాడు. అతను అలాగే పట్టుకున్నాడు. 1 నిమిషం గడిచింది, ఏమీ అనిపించలేదు. అంతా బాగానే ఉంది. కాని ఒక 5 నిమిషాలు గడిచేసరికి ఆ వ్యక్తి చెయ్యి నెమ్మదిగా నొప్పి పుట్టడం మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, గ్లాసు బరువు ఏమీ మారలేదు. అది అదే చిన్న ఖాళీ గ్లాసు. కాని దాన్ని అలాగే కదలకుండా ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల ఆ వ్యక్తికి చెయ్యి లాగడం, అలసట, భరించలేని నొప్పి రావడం మొదలయ్యాయి. బరువనేది కేవలం ఆ వస్తువులో మాత్రమే లేదు, దాన్ని ఎంతసేపు మోస్తున్నాము అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆ దైవజనుడు ఎంతో చిరునవ్వుతో ఇలా అన్నాడు. మన గతకాలపు బాధలు కూడా అచ్చు ఈ గ్లాసులాంటివే. అవును, మన జీవితంలో జరిగిన కొన్ని పొరపాట్లు, మొండితనం, అపజయాలను మనం అలాగే గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూ ఉంటాము. గడిచిపోయిన విషయాలను మనం ఎంత ఎక్కువ కాలం మనసులో మోస్తూ ఉంటే అంత ఆత్మీయంగా, మానసికంగా మనం బలహీనపడిపోతాము. ఆ బాధల బరువు మనల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. గ్లాసును ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత నొప్పి ఎలా వస్తుందో, ఆ పాత బాధలను పట్టుకుంటే మనకు అంతటి నిరాశ ఎదురవుతుంది. ఇది మనకొక గొప్ప సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఒకవైపు గ్లాసును పట్టుకోవడం అంటే మన బాధలను మనమే స్వయంగా మోయడం. దీనివల్ల వచ్చేది కేవలం బలహీనత, నొప్పి మాత్రమే. కాని దానికి భిన్నంగా ఆ గ్లాసును కింద పెట్టేయడం అంటే మన గతకాలపు బాధలను దేవుని పాదాల దగ్గర వదిలేసి ఆయన్నిచ్చే క్షమాపణను బట్టి సంతోషించడం మొదలుపెట్టడం. ఎప్పుడైతే మనం ఆ భారాన్ని కిందపెట్టి సంతోషిస్తామో అప్పుడు దేవుడు మన భారాన్ని మోస్తాడు. అప్పుడే మనకు నిజమైన బలం వస్తుంది. సంతోషించడం ద్వారా భారాన్ని వదిలించుకోవడమనేది నిజంగా ఎంత అద్భుతమైన ఆలోచన కదా! ఇక్కడి నుండి మనం ఇంకొంత ఆశాజనకమైన, ఉత్సాహభరితమైన విషయానికి వద్దాం. పాత నిబంధనలోని నెహెమ్యా 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారు ఆచరణాత్మకంగా తమ చేతుల్లో ఉన్న ఆ గ్లాసులను కింద పెట్టేశారు. అవును, వారు తమ గత అపజయాలను, బాధలను పూర్తిగా విడిచిపెట్టి ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో దేవుని వాక్యమును నూతనముగా వినుటకై కూడుకున్నారు. వారు ఒకే హృదయంతో దేవునివైపు తిరిగినప్పుడు వారి హృదయాలు ఎనలేని సంతోషంతో నిండిపోయాయి. పాత విషయాలను వదిలేసి నూతన వాక్యాన్ని స్వీకరించడం ద్వారా వారు బహుగా సంతోషించారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయమొకటుంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురని నెహెమ్యా 8:10 ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి. దేవుడు గడిచిన బ్రతుకులను, తప్పులను క్షమించి తిరిగి తన దగ్గరకు రాబట్టుకుంటాడు. ఇక్కడ ఆయనిచ్చే ఆనందం కేవలం ఏదో ఒక తాత్కాలిక భావన మాత్రమే కాదు, అది ఒక వాస్తవమైన బలం. ఆ భారాన్ని ఆయనకు అప్పగించి దేవునిలో ఆనందించినప్పుడు ఆ సంతోషమే అక్షరాల నూతన శక్తిగా మారుతుంది. ఇది మనందరి ఆత్మీయ ప్రయాణంలో ఒక గొప్ప పునాది. అయితే కింద పెట్టిన ఆ భారమైన గ్లాసును మళ్లీ తిరిగి తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ప్రఖ్యాత దైవజనుడు సిహెచ్ స్పర్జన్ చెప్పిన ఈ మాటలు ఎంతో ఉపకరిస్తాయి. ఆయన ఏమన్నారంటే, క్రైస్తవుని సంతోషం లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరిస్థితులు మారవచ్చు, కాని దేవుని అందలి ఆనందం మన ఆత్మకు కవచం వంటిది. ఈ లోకంలో పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కాని పరలోక సంబంధమైన ఆనందంపై ఆధారపడినప్పుడు అది ఆత్మకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అది మనల్ని మళ్లీ పాత భారాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది.
ఇది ఎలా పనిచేస్తుందో ఇంకొంచెం లోతుగా చూద్దాం. కోరీ టెన్ బూమ్ చెప్పిన ఈ అద్భుతమైన సూక్తిని ఒకసారి వినండి. మీరు లోకాన్ని చూస్తే కలవరపడతారు, మిమ్మల్ని మీరు చూసుకుంటే కృంగిపోతారు, కాని క్రీస్తువైపు చూస్తే విశ్రాంతిని పొందుతారు. నిజంగా ఇది అక్షరసత్యం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి తరచుగా భయపడతాం, మన లోపాలను చూసుకుని నిరాశపడతాం. కాని ఎప్పుడైతే మన దృష్టిని క్రీస్తువైపు మళ్లిస్తామో అప్పుడు నిజమైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడిని జయించడానికి అసలైన మార్గం ఇదే. ఈ సత్యాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనందరం ఏకాగ్రతతో ఆ నూతన బలాన్ని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. మౌనంగా ఈ మాటలను మననం చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, గడిచిన కాలంలో మా బుద్ధిహీనత వల్ల, అపజయాల వల్ల మేం కోల్పోయిన ఆనందాన్ని నేడు తిరిగి ప్రసాదించండి. మా గత పాపములని క్షమించి నీ వాక్యము ద్వారా మా హృదయాలకు నూతన ఉత్సాహాన్ని, నిజమైన బలాన్ని దయచేయండి. భారాన్ని దించేసి మీతో కలిసి నడిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ఇక ముగింపుగా ఎంతో ఓదార్పునిచ్చే ఈ గొప్ప వాగ్దానంతో ఈనాటి ఈ ఆత్మీయ విశ్లేషణను ముగిద్దాం. దుఃఖము రాత్రికాలమును నిల్చును, ఉదయమును సంతోషము కలుగును అని కీర్తనలు 35 మనకు ఎంతో ఆశను ఇస్తోంది. మన జీవితంలో ప్రస్తుతం ఎంతటి అంధకారమున్నా, మోస్తున్న భారం ఎంత కఠినంగా ఉన్నా సరే అది శాశ్వతం కాదు, కేవలం ఆ రాత్రికి మాత్రమే పరిమితం. ప్రతి ఉదయం ఒక కొత్త సంతోషం, నూతన బలం తప్పకుండా ఉదయిస్తాయి. ఆ నూతన ఆనందమే మన అసలైన బలం. ఈ గొప్ప నిరీక్షణతో ముందుకు సాగుదాం. మరి మనం పట్టుకున్న ఆ భారమైన గ్లాసును ఈరోజే కింద పెట్టేస్తున్నాం కదూ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.